థాయిలాండ్ ప్రధానమంత్రి పేటోంగ్ టాన్ షినావత్రాను ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం జూలై 1న సస్పెండ్ చేసింది. దీనికి ప్రధాన కారణం పొరుగు దేశమైన కాంబోడియా ప్రధానితో జరిపిన చర్చల్లో షినావత్రాను అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడి నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కాంబోడియా, థాయిలాండ్ దేశాల మధ్య మే 28 జరిగిన పోరులో కాంబోడియా సైనికుడొకడు మరణించాడు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల్ని సడలించేందుకు కాంబోడియా ప్రధాని హున్ సెన్తో థాయిలాండ్ ప్రధానమంత్రి పేటోంగ్ టాన్ షినావత్రా సంప్రదింపులు జరిపారు. వీరి మధ్య జరిగిన చర్చల ఫోన్ సంభాషణ లీక్ కావడంతో షినావత్రా అతి వినయంపై థాయిలాండ్ దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో తుది తీర్పు వెలువడే వరకు పేటోంగ్ టాన్ షినావత్రాను థాయిలాండ్ ప్రధానమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. ఈ వివాదంలో అత్యంత ప్రధానమైన మరియు వివాదాస్పదమైన అంశం డాంగ్ గ్రేంగ్ పర్వతాల అంచున ఉన్న 11వ శతాబ్దపు హిందూ దేవాలయం ప్రే విహార్. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం ఖేర్ము వాస్తుశిల్పానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. 1907లో ఫ్రెంచ్ సియామీ కమిషన్ రూపొందించిన మ్యాప్ ప్రకారం ప్రే విహార్ ఆలయం కాంబోడియా వైపు ఉంది. అయితే సహజ జలవిభాజక రేఖ ఆధారంగా చూస్తే ఈ ఆలయం తమ భూభాగంలోకి వస్తుందని థాయిలాండ్ వాదిస్తుంది. స్వాతంత్రం పొందిన తరువాత ఈ ఆలయంపై యాజమాన్యం కోసం కాంబోడియా 1959లో అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. 1962లో ఐసీజే చారిత్రక మ్యాప్లను మరియు థాయిలాండ్ గతంలో అభ్యంతరం చెప్పకపోవడాన్ని పరిగణలోకి తీసుకొని ఆలయం కాంబోడియా సార్వభౌమాధికారం కిందకే వస్తుందని చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. థాయిలాండ్ ఈ తీర్పును అయిష్టంగానే అంగీకరించింది. థ్యాంక్ యూ. జై హింద్.